Hi friends, you are watching this video from Spoken English Shelter of Bhujangarao Tamisetti. Spoken English Shelter welcomes you proudly and happily. Preposition by ప్రిపోజిషన్ బై వలన లేదా వల్ల, దగ్గర, గుండ, సమీపమున, చొప్పున, సే, నుంచి, వద్ద, ద్వారా, చేత, ప్రక్కనే, అప్పుడు, మీదుగా, లో, ప్రకారం. బై బై అనే ప్రిపోజిషన్ ఇంగ్లీష్లో చాలా కామన్గా ఉపయోగించబడుతుందనే సంగతి చాలా మందికి తెలిసిన విషయమే. బై అనేది మామూలుగా ఎక్కువగా ప్రిపోజిషన్గా ఉపయోగించబడినప్పటికీ ఇది యాడ్వర్బ్గా కూడా ఉపయోగపడగలదని గమనించగలరు. అయితే ఈ వీడియోలో మనం బైను ప్రిపోజిషన్గా మాత్రమే ప్రస్తావించుకుంటూ ఉన్నందున దాని గురించి మాత్రమే ప్రస్తుతం మనం సవివరంగా తెలుసుకోబోతున్నాము. రకరకాల సందర్భాలకు అనుగుణంగా ఈ వీడియోలో ఇవ్వబడిన ఎగ్జాంపుల్ సహాయంతో మీకుగా మరిన్నింటిని తయారు చేసుకుని వాడుకలో పెట్టండి. తద్వారా బై అనే ఈ ప్రిపోజిషన్పై గట్టి పట్టు సాధించండి. by plus time expression. బై ప్లస్ టైం ఎక్స్ప్రెషన్. బై అనేది ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్గా ఎలా పనిచేస్తుందో చూడండి. మామూలుగా ఈ స్ట్రక్చర్ను కాలం సంబంధించిన ఏ విషయంలోనైనా డెడ్ లైన్ను విధించడానికి మనం ఉపయోగిస్తాము. అంటే నిర్ణయించబడిన సమయం లేదా గడువును సూచించడానికి ఉపయోగించబడుతుందన్నమాట. దీని అర్థం ఇంగ్లీష్లో ఎలా చెప్పవచ్చునంటే నాట్ లేటర్ దాన్, లేదా బిఫోర్ ఏ పర్టికులర్ టైం, లేదా ఎట్ ఏ పర్టికులర్ టైం. Examples: By tomorrow morning, by next week, by Wednesday, by August, by 21st January, by 10 o'clock, by 9 p.m. Look at these sentences. ఈ వాక్యంలో చూడండి. Please send me that laptop by Tuesday. మంగళవారం నాటికి ఆ ల్యాప్టాప్ను దయచేసి నాకు పంపించు. You must meet him by 10 a.m. ఉదయం 10 నువ్వు అతనిని తప్పనిసరిగా కలుసుకో. Can you finish this work by tomorrow evening? రేపు సాయంకాలానికల్లా ఈ పనిని నువ్వు పూర్తి చేయగలవా? పై వాక్యాలలో మంగళవారం నాటికి ముందుగానే, మంగళవారం నాటికి, మంగళవారం దాటకుండా, ఉదయం 10 ముందుగానే, ఉదయం 10 ఉదయం 10 దాటకుండా, రేపు సాయంకాలానికి ముందుగానే, రేపు సాయంకాలానికల్లా, రేపు సాయంకాలం దాటకుండా అంటూ నిర్దేశిత సమయం లేదా గడువు గురించి వివరంగా చెప్పబడటం లేదు. డ్యూరింగ్ అనే అర్థంలో ఇది ఎలా ఉపయోగించబడుతుందంటే Examples: By day, by night. Look at these sentences. ఈ వాక్యంలో చూడండి. Can you get home by night? మీరు రాత్రికి ఇంటికి చేరుకోగలరా? అంటే రాత్రి జరుగుతుండగా. You must meet him by 10 a.m. ఉదయం 10 గంటలకు మీరు అతనిని కలవాలి. అంటే 10 సమయంలో. He wants to do that work by day and night. అతను పగలు మరియు రాత్రి ఆ పని చేయాలనుకుంటున్నాడు. He advised me to meet him by day. పగటిపూట తనను కలవమని అతను నాకు సలహా ఇచ్చాడు. బై ప్లస్ ప్లేస్ ఎక్స్ప్రెషన్గా దీని పనితీరు ఎలా ఉంటుందంటే The above structure means beside, or at the side of, or next to, when the word by is used as a preposition of place before a place. ప్లేస్కి సంబంధించి ప్రిపోజిషన్గా బైను వాడినప్పుడు ఇది బిసైడ్ లేదా అట్ ద సైడ్ ఆఫ్ లేదా నెక్స్ట్ టు అనే అర్థాలను ఇస్తూ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడండి. Examples: Live by a lake, canal, a bank, a temple, a school. Look at these sentences. ఈ వాక్యంలో చూడండి. I want to build a house by the stream. నేను సెలయేరు లేదా వాగు ప్రక్కన ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నాను. They live by the river Godavari. వారు గోదావరి నది ప్రక్కన లేదా దగ్గరనే నివసిస్తున్నారు. My house is by a post office. Next to post office. మా ఇల్లు పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉంది. Do you want to live by an international airport? మీరు అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే జీవించాలనుకుంటున్నారు. Why don't you like to live by a temple? దేవాలయం దగ్గర నివసించడానికి మీరు ఎందుకు ఇష్టపడరు?
బై ప్లస్ నౌన్ అనే స్ట్రక్చర్ వాక్యంలో ఎలా ఉపయోగించబడుతుందంటే, మామూలుగా బై ప్లస్ నౌన్ అనే ఈ స్ట్రక్చర్ను ఇంగ్లీష్లో ఎన్నెన్నో రకాలుగా ఉపయోగిస్తుంటారు. దీని సాధారణ అర్థం ఏమిటంటే ఏ మెథడ్ ఆఫ్ సంథింగ్. అయితే ఖచ్చితమైన దీని అర్థం ఎలా ఉంటుందంటే, వాక్యంలో మనం ఉపయోగించే నౌన్కు సంబంధించిన కేటగిరీ మీద ఆధారపడి ఉంటుంది. Look how it is used to describe a method of travel. ప్రయాణ పద్ధతిని వివరించడానికి ఇది ఎలా ఉపయోగించబడుతుందో చూడండి. Examples: By train, by car, by boat, by plane, by taxi, by bus. Look at these sentences. ఈ వాక్యంలో చూడండి. Sudha is going to Chennai by plane. సుధా విమానంలో చెన్నై వెళ్తోంది. I went to Bangalore by train. నేను రైలులో బెంగుళూరు వెళ్ళాను. She came to me by car. ఆమె కారులో నా దగ్గరకు వచ్చింది. Did you come here by auto or on foot? ఇక్కడకు నువ్వు ఆటోలో వచ్చావా లేక నడిచి వచ్చావా? Why don't you like to go there by taxi? అక్కడకు నువ్వు టాక్సీలో వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడవు? మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ సంబంధించి బై అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, Do you know how it is used to describe a method of communication? కమ్యూనికేషన్ పద్ధతిని అంటే సమాచార రీతిని వివరించడానికి ఇది ఎలా ఉపయోగించబడుతుందో మీకు తెలుసా? Examples: By phone, by email, by post, by fax. Look at these sentences. ఈ వాక్యంలో చూడండి. Please don't send me that report by post. దయచేసి పోస్ట్లో ఆ రిపోర్టును నాకు పంపవద్దు. Contact me by phone. ఫోన్ ద్వారా నన్ను సంప్రదించండి. Have you received the order by email? ఈమెయిల్ ద్వారా లేదా మూలంగా ఆర్డర్ను నువ్వు పొందావా? Please try to send her that medical report by fax soon. దయచేసి ఆమెకు ఫ్యాక్స్ ద్వారా లేదా మూలంగా ఆ వైద్య నివేదికను వెంటనే పంపడానికి ప్రయత్నించు. మెథడ్ ఆఫ్ పేమెంట్ విషయంలో ఇది ఎలా ఉపయోగించబడుతుందంటే, It is used to describe a method of payment. డబ్బు చెల్లించడం అనే పద్ధతిని వివరించడానికి ఇది ఉపయోగించబడుతుంది. Examples: By credit card, by check. Look at these sentences. ఈ వాక్యంలో చూడండి. I'd like to pay by credit card. క్రెడిట్ కార్డు మూలంగా నేను డబ్బు చెల్లించాలనుకుంటున్నాను. I paid for the laptop by check. చెక్ ద్వారా నేను ల్యాప్టాప్కు డబ్బు చెల్లించాను. You are watching this video from Spoken English Shelter of Bujangarao Tammisetti. దీని విషయంలో ఒక ఎక్సెప్షన్ మినహాయింపు ఉందండోయ్. అదేమిటంటే, We do not say by cash. అంటే బై క్యాష్ అని మనం వాడకూడదన్నమాట. దానికి బదులుగా మనం ఏమి వాడాలంటే ఇన్ క్యాష్. ఇప్పుడు మనం బై క్యాష్ అని వాడకూడదని దానికి బదులుగా ఇన్ క్యాష్ అని మాత్రమే వాడాలని మీకు బాగా అర్థమైంది కదా? Example: I paid in cash for the TV. టీవీకి నేను క్యాష్ను చెల్లించాను. పాసివ్ వాయిస్లో బై పనితీరు ఎలా ఉంటుందంటే, Try to know how by is used in the passive voice. In the passive voice, by indicates who is doing the action. పాసివ్ వాయిస్లో బై అనేది ఎలా ఉపయోగించబడుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. పాసివ్ వాయిస్లో బై అనేది కార్యాన్ని ఎవరు చేస్తున్నారో సూచిస్తుంది. Look at these sentences. ఈ వాక్యంలో చూడండి. The floor is being cleaned by Suguna. సుగుణ మూలంగా లేదా ద్వారా లేదా వలన లేదా చేత నేల శుభ్రం చేయబడుతోంది. That item was made by Sharda. ఆ వస్తువు శారద చేత తయారు చేయబడింది. The book was written by my father. ఈ పుస్తకం మా నాన్నగారిచే వ్రాయబడింది. The mirror was broken by him. ఆ అద్దం అతనిచే బద్దలు కొట్టబడింది. This work will be done by her. ఈ పని ఆమె చేత చేయబడుతుంది. బై ప్లస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనే ఎక్స్ప్రెషన్ వాక్యములలో ఎలా ఉపయోగించబడుతుందంటే, By myself, by yourself, by himself, by herself, by itself, by ourselves, by yourselves, by themselves. This simply means to do something alone. It is used to do something without the company, help or assistance of others. ఒంటరిగా ఏదైనా చేయడాన్ని ఇది ఉద్దేశిస్తుంది.
ఇతరుల సహవాసం, సహాయం లేదా తోడ్పాటు లేకుండా ఏదైనా చేయడానికి సంబంధించి ఇది ఉపయోగించబడుతుంది. గమనిక. గమనిక. దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఈ ఛానల్లోనే ఉన్న బై ప్లస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వీడియోను చూడండి. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. ఈ వాక్యంలో చూడండి. I visited Singapore by myself. స్వయంగా నాకు నేనుగా లేదా ఒంటరిగా లేదా ఎవరితోడూ లేకుండా సింగపూర్ సందర్శించాను. You should go there by yourself. నీకు నువ్వే అక్కడకు వెళ్ళాలి. She's studying by herself. ఆమె ఒంటరిగా చదువుకుంటోంది. We went to that forest area by ourselves. మాకు మేముగా ఆ అటవీ ప్రాంతానికి వెళ్ళాము. Vani and Rani often go shopping by themselves. వాణి మరియు రాణి తరచూ స్వయంగా షాపింగ్కు వెళ్తారు. బై ప్లస్ ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అనే ప్రయోగం వాక్యములలో ఎలా ఉపయోగపడుతుందంటే, This simply describes how to do something. That is to say, it describes the method for achieving a particular or specific result. ఇది ఏదైనా ఎలా చేయాలోనన్న దాని గురించి వివరిస్తుంది. అంటే ఒక నిర్దిష్ట ఫలితాన్ని సాధించే పద్ధతిని ఇది వివరిస్తుంది. బై ప్లస్ ఐఎన్జీ క్లాజ్. By plus ing clause. It can come before or after the result. If the by plus ing happens to come before the result, a comma between the clauses should be written. ఇది ఫలితానికి ముందు లేదా తర్వాత రావచ్చు. అయితే ఈ బై ప్లస్ ఐఎన్జీ క్లాజ్ అనేది ఫలితానికి ముందు వస్తే గనుక క్లాజుల మధ్య కామా ఉంచాలి. By plus ing clause after the result. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. ఈ వాక్యంలో చూడండి. You can turn on the television by pressing that button. బటన్ లేదా స్విచ్ నొక్కడం ద్వారా మీరు టెలివిజన్ను ఆన్ చేయగలరు. గమనిక. గమనిక. బై ప్లస్ ఐఎన్జీ క్లాజ్ బై ప్రెస్సింగ్ దట్ బటన్ అనేది వాక్యంలో చివరిలో ఉపయోగించడం మూలంగా దాని ముందు కామాను వాడవలసిన అవసరం లేదు. By plus ing clause before the result with a comma. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. ఈ వాక్యంలో చూడండి. By pressing that button, you can turn on the television. బటన్ లేదా స్విచ్ నొక్కడం మూలంగా మీరు టెలివిజన్ను ఆన్ చేయగలరు. గమనిక. By plus ing clause. By pressing that button. అనేది వాక్యం మొదట్లో ఉపయోగించడం మూలంగా దాని తర్వాత కామాను తప్పనిసరిగా వాడవలసిన అవసరం ఉంది. త్రూ ద మీనింగ్ ఆఫ్, ఇన్ ద మేనర్ ఆర్ మెథడ్ ఆఫ్, ద్వారా, మూలంగా అనే అర్థాలలో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. ఈ వాక్యంలో చూడండి. You can solve this problem by that method. మీరు ఆ పద్ధతి ద్వారా ఈ సమస్యను పరిష్కరించగలరా? What do you mean by that? అంటే మీ ఉద్దేశం ఏమిటి? What do you want to say by that? దాని ద్వారా లేదా మూలంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? What are you going to say by that? దాని ద్వారా లేదా మూలంగా మీరు ఏమి చెప్పబోతున్నారు? Look at these expressions in which by is used. బైతో కలిసి ఉపయోగించబడి ఉన్న ఈ ఎక్స్ప్రెషన్స్ ను చూడండి. By means of. మూలముగా. By dint of. కారణం చేత. By reference. నిర్దేశానుసారంగా. By and by. కొద్ది కాలములో. By the by. అన్నట్టు. By the way. అన్నట్టు. Day by day. దినదినము. Step by step. క్రమేణా. Word by word. మాటకు మాట. By order. ఆజ్ఞ ప్రకారం. By design. ప్రయత్నపూర్వకంగా. One by one. ఒకరి తర్వాత ఒకరిగా. Little by little. కొంచెము కొంచెముగా. By degrees. క్రమక్రమముగా లేదా క్రమేణా. By turns. వంతుల ప్రకారం లేదా మార్చి మార్చి. By all means. అన్ని విధాల లేదా అన్ని విధాలుగా. By any means. ఎలాగైనా లేదా ఏదో విధంగా
లేదా ఏ విధంగానైనా, by force, బలవంతంగా లేదా బలాత్కారముగా, by the daylight, పగలు వెలుగులో, by all the circumstances, అన్ని విధాల, by leaps and bounds, శీఘ్రముగా లేదా త్వరితగతిన, by the reason of these deaths, ఈ అప్పుల కారణంగా లేదా మూలంగా, by the time you arrive. నీవు చేరే సమయానికి లేదా చేరేటప్పటికి. You are watching this video from Spoken English Shelter of Bujangarao Tammisetti. Miscellaneous examples. వివిధ రకాల ఉదాహరణలు. By chance I saw her. అనుకోకుండా ఆమెను నేను చూశాను. My husband is older than me by 5 years. నా భర్త నాకంటే 5 సంవత్సరాలు పెద్ద. She got that poem by heart. ఆ పద్యము ఆమెకు కంఠపాఠముగా వచ్చును లేదా ఆ పద్యము ఆమెకు ముఖస్థముగా ఉన్నది. By my watch it is 2. నా గడియారం ప్రకారం 2 గంటలయింది. By right she would be our MLA. న్యాయ ప్రకారం ఆమె మన ఎమ్మెల్యేగా ఉండవలెను. I sat there by myself. నేను అక్కడ ఒంటరిగా కూర్చున్నాను. She wrote it down word by word. ఆమె మాటకు మాట వ్రాసుకుంది. By degrees he became a learned man. అతడు క్రమేణా పండితుడయ్యాడు. Let them go one by one. వారిని ఒకరినొకరిగా పోనీము. I wanted to go there by his desire. అతని కోరిక మేరకు నేను అక్కడకు వెళ్ళాలనుకున్నాను. She couldn't multiply that number by 25. ఆమె ఆ సంఖ్యను 25 గుణించలేకపోయింది. He is sitting by her. అతను ఆమె ప్రక్కన కూర్చున్నాడు. He came by night. Dot. అతను రాత్రికి వచ్చాడు. I lost the purse I have by me. నా వద్ద ఉండే పర్సును పోగొట్టుకున్నాను. By what road will you go there? ఏ రహదారిన నువ్వు అక్కడకు వెళ్ళేవు? She goes by my office daily on her way to the college. ఆమె కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు మా ఆఫీసు గుండా లేదా మీదుగా వెళ్తుంది. My wife was by birth a Brahmin. నా భార్య జన్మతః బ్రాహ్మణురాలు. He pulled my dog by the tail. మా కుక్కను అతను తోకపట్టి లాగాడు. I came by her house. ఆమె ఇంటి మీదుగా వచ్చా. This towel dried by the heat. ఎండకు తువాలు ఆరినది. By nightfall, all my friends had arrived the beach for consuming brandy as usual. ఎప్పటిలాగానే రాత్రి అయ్యేసరికి నా స్నేహితులంతా బ్రాందీని తాగడానికి బీచ్కి చేరుకున్నారు. She swore by God that she would do that work. తను ఆ పని చేస్తానని దేవుడి మీద ఆమె ప్రమాణం చేసింది. This work will be completed by the end of this month. ఈ నెలాఖరుకు లేదా నెలాఖరు నాటికి ఈ పని పూర్తవుతుంది లేదా పూర్తి చేయబడుతుంది. He drank the whiskey by measure. అతను విస్కీని కొలత ప్రకారం తాగాడు. By profession he is a mason. అతను వృత్తిపరంగా తాపీ పనివాడు. I am watching this video by her desire. ఆమె కోరిక మేరకు నేను ఈ వీడియోను చూస్తూ ఉన్నాను. Good job. Please subscribe to this channel if you are interested in it. Thank you all for watching this video. Wish you all the best. Bye for now.